అందరికీ జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, ఈ స్వాతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోవచ్చు. ఈ స్వాతంత్రం మనకు ఎంతోమంది ప్రాణత్యాగాల వల్ల, చాలామంది ఇది అహింసా మార్గం వల్ల వచ్చింది అని చెప్పి ప్రచారం చేసి కొంతమందిని దీనికి అధికర్తలుగా తీర్చిదిద్దారు. దయచేసి ఇప్పటికైనా మార్పు తెచ్చుకొని ఎవరైతే ప్రాణ త్యాగాలు చేశారో వాళ్ళ ఫోటోలను పెట్టి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోండి. రాబోయే భావి తరాలకు కూడా స్వాతంత్రం సమర యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లను చెప్పి దయచేసి ఈ స్వాతంత్రం వచ్చినందుకైనా వాళ్ళని స్మరించుకుంటూ మనం ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు ప్రధానమంత్రి అవ్వాలి అని చెప్పి ఓటింగ్ జరిగింది. నెహ్రూ మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ మధ్యలో 15 ఓట్లు ఉంటే అందులో 14 ఓట్లు ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్కు పడ్డాయి. అయినా ప్రధానమంత్రి హోదాలో మాత్రం నెహ్రూనే కూర్చోబెట్టిండు ఆ గాంధీ. ఎందుకో తెలియని వాళ్ళు తెలుసుకోండి. అర్థమైందా? మొదటిసారే స్వాతంత్రం వచ్చిన మొదటిసారే ఓటును దొంగిలించారు. అంటే గెలిచిన వాళ్ళని గద్దెనెక్కనీయకుండా గెలవని వాళ్ళని గద్దెనెక్కించి మన దేశ చరిత్రను దిగజార్చారు. ఇక దాని తర్వాత దిగజారుతూ ఇక్కడి దాకా వచ్చింది. దయచేసి రాబోయే రోజుల్లో మనకు నిజమైన స్వాతంత్ర యోధుల్ని పిల్లలకు తెలియజేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకునే ప్రయత్నం చేస్తారని అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మరొక్కసారి అందరికీ ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత్ మాతా కీ జై.